ప్రార్థించే పెదాల కంటే సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పినట్లు మనకు ఆపత్కాలంలో ఎవరైనా సాయం చేస్తే దేవుడిలా వచ్చి ఆదుకున్నారని అంటాం. సహాయం చేయటం వల్ల ఆ వ్యక్తి ఆ సమయంలో దేవుడయ్యాడు. మరుమల్లెల స్వచ్ఛమైన మనసుతో మానవ సేవే మాధవ సేవనుకుంటే మానవ లోకమే మధువనం, మరో బృందావనం. తన కోసం బ్రతికేవాడు మామూలు మనిషి, ఇతరుల కోసం బ్రతికే వారిని మహానుభావులంటాం. ఈ జీవితాన్ని తన స్వార్థానికే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజంలో ఆపన్నులకు, నిస్సహాయులకు చేయూతనందించే వారే ఈ 100కో కోటికో ఒక్కరు. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో, ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో. నవమాసాలు మోసి తల్లి బిడ్డలకు జన్మనిస్తుంది. 100 ఏళ్లు ఆ బిడ్డలకు బంగారు భవిష్యత్తునందించాలని తండ్రి పరితపిస్తాడు. కన్న పిల్లల కోసం వారి ఆనందం, సుఖం, సంతోషాల కోసం అన్నీ త్యాగం చేస్తారు తల్లిదండ్రులు. ఆఖరికి తమ జీవితాలను సైతం కర్పూరంలా వెలిగించి పిల్లల చిరునవ్వుల్లో ఆ వెలుతురును చూసి సంబరపడిపోతారు. తప్పటడుగుల ప్రాయం నుంచి వేసే ప్రతి అడుగు ఆ తల్లిదండ్రులకు ఆకాశమంత ఆనందాన్నిస్తుంది. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు. వృద్ధులు పసిపిల్లలతో సమానమన్నారు. వారికేం కావాలో వారడగలేరు, మనమే తెలుసుకోవాలి. వృద్ధాప్యం శాపంగా మారితే ఆ జీవితానికి అర్థమే లేదు. వారికి పెద్ద పెద్ద కోరికలుండవు, చిన్న చిన్న ఆశలు మాత్రమే ఉంటాయి. ఆ ఆశలు పిల్లలతో కలిసి ఉండాలని, వారి ఆనందాన్ని కళ్ళారా చూడాలని. వీటికి కూడా అర్హులు కారా? మన సంతోషం కోసమే బ్రతికిన ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఎందుకు ఈ జీవితం అనుకుంటూ అనుక్షణం మనోవేదనను అనుభవించాల్సిందేనా? బ్రతుకు భారంగా గడుపుతూ ఎలా బ్రతకాలో అర్థం కాక, ఎవరి కోసం బ్రతకాలో తెలియక, ఆఖరి దశలో ఉన్న ఎంతో మంది వృద్ధుల కోసం వారి కళ్ళల్లో ఆనందాన్ని పంచి వారి జీవితంలో కొంతైనా సంతోషాన్ని నింపాలన్న సత్సంకల్పంతో 1992లో ప్రారంభమైన సేవా సంస్థే సత్యసాయి వృద్ధ సేవాశ్రమం. నా అనే వాళ్లకే భారమైన ఎంతో మంది కోసం ఏ బంధము లేకపోయినా, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా కోట్ల రూపాయల విలువైన ఆస్తిని నలుగురి ముఖాల్లో వికసించే నవ్వుల కోసం త్యాగం చేసిన సంస్థ ఈ సత్యసాయి వృద్ధ సేవాశ్రమం. మనం ఇప్పుడు సత్యసాయి సేవాశ్రమంలో ఉన్నాము. ఈ సేవాశ్రమం గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే శాంతకుమార్ గారిని అడిగి తెలుసుకోవాల్సిందే. నమస్కారం శాంతకుమార్ గారు. శాంతకుమార్ గారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం చెప్తారా? మా నాన్నగారు ఎలవర్తి వెంకట సుబ్బయ్య గారండి. ఆయన కాంట్రాక్టులు చేసేవాళ్ళు. మా నాన్నగారు చాలామందికి మంగళసూత్రాలు అది బీదవాళ్ళకి చేయించేవాళ్ళు. చేయించి బీదవాళ్ళకి కాస్త కూస్త ఆయనకున్న శక్తిలో ఆయన అందరికీ కూడా చిన్న చిన్న కట్నాలు ఏదైనా ఇవ్వటం కానీ అట్లా సహాయం ఆయన చేసేవాళ్ళండి. మా వారన్న వెంకటేశ్వరరావు చౌదరి గారండి.
ఆయన నేను కలిసి మాకు ఎక్కడ మా కంపెనీలో మేమంతా ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఉండేవాళ్ళం. అట్లా ఉండే దానికి ఎవరికైనా కష్టం వచ్చినా మా వారు నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం. వాళ్ళకి ఆ టైము ఎంతవరకు వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా ఎవరైనా సరే అన్నీ కూడా ఉండి మా ఇద్దరు ఉండి పాల్గొని కార్యక్రమం చేసేవాళ్ళం. ఈ సేవాశ్రమం ఎప్పుడు స్థాపించారు మేడం? 92 ఫిబ్రవరి. అయితే దాదాపుగా చాలా ఏళ్ళైంది ఇది స్థాపించి. ఈ సేవాశ్రమం స్థాపించడానికి మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం సహకారం ఎంతవరకు ఉంటుంది? మా కుటుంబ సభ్యులు అందరూ సహకారం ఉందమ్మా. మా పిల్లలు ఆడపిల్లలు కానీ మా అల్లుళ్ళు కానీ కొడుకు కోడలు అందరూ సహకారం ఉండబట్టి ఇంతవరకు చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఈ సేవాశ్రమంలో ఎంతమంది ఉన్నారు మేడం? ఇప్పుడు 15 మంది ఉన్నారు. 92 నుంచి 2005 వరకు మట్టుకి 40 మెంబర్స్ ఉన్నారు. కేరళ వాళ్ళు ఉన్నారు, చిత్తూరు వాళ్ళు ఉన్నారు, మధురై వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నల్గొండ వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, తెనాలి వాళ్ళు ఉన్నారు. అయితే మీకు తృప్తినిచ్చే అంశం ఏంటి ఇందులో? ఈ 92 నుంచి ఈ ఇయర్ వరకు మీకు మీ మైండ్లో ఉన్న మెమరబుల్ ఏంటి? తృప్తి అంటే ఇప్పుడు 10 మందికి మనం వాళ్ళకి ఆస్తులు ఉండా కూడా పెట్టకపోయినా మనం చేస్తున్నాం, బాబా చేపిస్తున్నాడు. అందుట్లో వాళ్ళకి ఏ లోటు లేకుండా అన్ని బాబా అనుగ్రహంతో నడుస్తుందమ్మా. మా గొప్పతనం అనేది ఏం లేదు, బాబా అనుగ్రహంతో నడుస్తుంది. మాకు క్రెయిన్ ఇండియా అని వాళ్ళు సహారా అని ఒక సంస్థ పెట్టుకున్నారమ్మా. వాళ్ళు మంత్లీ 12,000 ఇస్తారు. 12,000 ఇస్తారు. మేము వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి డొనేషన్ తెచ్చి వెళ్ళిన కూడా నేను ఎవరిని అడగలేదు కూడా. ఎవరిని ఇప్పటివరకు ₹1 ఎవరి దగ్గర నేను అడగలేదు. వాళ్ళంతటికి వాళ్ళే వచ్చి మాకు ఇది చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక ఆఫీస్ వాళ్ళు కన్వీనియన్స్ ఆఫీస్ వాళ్ళు వస్తారు. వాళ్ళన యాత్రలు తీసుకెళ్ళటం కానీ కొన్ని సామాన్ ఇస్తారు, యాత్రలకు తీసుకెళ్తారు. తమ పిల్లల కోసం అన్నీ వదులుకుని ఆ పిల్లల సంతోషంలోనే తమ ఆనందాన్ని వెదుక్కునే ఆ తల్లిదండ్రులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? వెలకట్టడానికి వారి ప్రేమ వస్తువు కాదు. మర్చిపోతే మనిషి జీవితానికి అర్థమే లేదు. 100 ఏళ్ల మన ఆనందం కోసం 100 ఏళ్ల వారి జీవితాన్ని త్యాగం చేసే ఆ తల్లిదండ్రులను కూడా ప్రేమగా చూసుకోలేకపోతున్నాం. జీవిత పయనంలో అలసిపోయిన ఆ హృదయాలు తమ సంతోషాన్ని తిరిగి తెచ్చివ్వమని అడగటం లేదు, కొంత సేద తీర్చమని మాత్రమే అడుగుతున్నారు. అది మన బాధ్యత కాదా? మీ పేరేంటి బామ్మ? నా పేరు రాములమ్మ. ఉన్నాయి 80 ఏళ్ళు. 80 ఏళ్ళు ఉన్నాయి. ఏ ఊరు మీది? మాది నల్లగొండ సైడ్. నల్గొండ. దగ్గర నల్గొండ అన్నారు కదా, మీకు కూతుళ్ళు కొడుకులు ఎవరైనా ఉన్నారా? మొన్న 2 మగ పిల్లలు చచ్చిపోయిండ్రు. ఆ పిల్లగాడు చచ్చిపోయిండు, ఓ పిల్లగాడు బీమారు వచ్చి చచ్చిపోయిండు. వాళ్ళ దగ్గరనే ఉంటుంటి. ఇక నుంచి మా కొడుకు దగ్గరికి వచ్చినాం. మా కొడుకు దగ్గరికి వస్తే పంచాయతీ పెట్టుకుని ఎలగొట్టింది. ఎలగొడితే ఇక బాగుండదని అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అమ్మ దగ్గర తీసుకొచ్చిండు. నాకు ఇంట్లోనే మంచిగా అనిపిస్తుంది, ఇంట్లోనే ఉంటున్నా. ప్రతి మనిషి బాల్యంలో తప్పటడుగులు వేసేటప్పుడు పడుతూ లేస్తూ ఉంటాడు. కానీ అలా పడకుండా ఓ 2 చేతులు నిరంతరం మనల్ని పట్టి నడిపిస్తూనే ఉంటాయి. ఆ చేతి స్పర్శలో ధైర్యం ఉంటుంది, భరోసా ఉంటుంది. ఆ చేతులే తల్లి, తండ్రి. మనం పెద్దయిన తరువాత మనకు వారి అవసరం ఉండకపోవచ్చు, కానీ మన చేతి స్పర్శ వారికి అవసరం. 25 ఏళ్ల క్రితం మనకిచ్చిన భరోసా కోసం, ధైర్యం కోసం. అందుకే ఆ చేతులు ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. అదే తల్లిదండ్రులు ఆశించేది. పిల్లలు 2 ఉండరు.